ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక నీ చట్నీ నీకే తినా 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 నాకు పెడతావు అంతే చూడండి ఇక ఇక ఇలా చాలా ఉప్పు వేసింది కావాలని ఆమెకే పెడుతున్నా ఇడ్లీని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మస్తున్నాం. అందరికైతే హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఇవాళ అయితే నేనైతే మా రాజేష్ మీద అయితే ఒక రివెంజ్ అయితే తీర్చుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ సండే కదా, సండే అయినా కానీ మా రాజేష్కి అయితే ఇలా డ్యూటీ ఉందంట. ఏమంటే స్కూల్లో అయితే అది యాన్యువల్ డే అయితే నడుస్తుంది, అయిపోయింది, నిన్నటికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేమంటారు, ఆయనకి సండే ఇట్లా వీలు లేదు అనేసి వీడియోస్ తీయడం అయితే ఆపేసిండు నావి. అందుకని ఇప్పుడైతే మా రాజేష్ అయితే స్నానం చేస్తుంది. నేనైతే ఇవాళైతే సండే కదా అనేసి పొద్దున్న టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నా. చూడండి, మీరే వీడియో చూడండి ఏం చేస్తున్నా. మా రాజేష్కి అయితే మస్తు కోపం వస్తుందా రాదా మీరే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్ చూడండి, మా రాజేష్ అయితే వీడియో తీద్దామని అంటే నాకు 3 రోజుల నుంచి సపోర్ట్ చేస్తలేరు. మీరైనా చెప్పండి ఫ్రెండ్స్, ఏడికి పోతున్నా? డ్యూటీ ఉంది. ఎందుకు? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. నీకు డ్యూటీ ఎందుకుందో చెప్పు మా సబ్స్క్రైబర్స్ కి. ఫ్రెండ్స్ 2 days నుంచి మా స్కూల్లో అయితే యాన్యువల్ డే అవుతుంది. కూడా రమ్మన్నారు. ఇక కొద్దిగా పని ఉంది కదా, అది క్లియర్ చేసుకొని మండే హాలిడే ఇస్తారు. డాన్స్ ఎందుకు వేస్తున్నావు వల్ల? నాకు ఆకలి అవుతుంది కదా, ఇడ్లీ అయితే పొట్టిది వచ్చిందా? పొట్టి దాదా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. And we hi friends. Hi friends. Hi friends. అంజలి డాడీ చెప్పకు. డాడీకి అయితే ఏమంటారు, చట్నీలు అయితే ఉప్పు వేసేస్తా గట్టిగా. ఫ్రెండ్స్ చూడండి, కథలు పడుతుండ్రు. వీడియో తీద్దామంటే సపోర్ట్ చేస్తారు కదా, అందుకే మా డాడీకి అయితే చట్నీలు ఉప్పు వేస్తా. అరే మమ్మీ ఏం చేస్తున్నావు? డాడీ తిడతానే నిన్నే నన్ను. ఫ్రెండ్స్ చూడండి, ఉప్పు వేసి కలుపుతుంది మా రాజేష్కి అయితే. మస్తు ఉప్పు వేసినా కాయం అవుతుంది ఒక దిక్కు. మమ్మీ ఇంకా చట్నీ కావాలి, మొత్తం ఉప్పు ఉప్పు ఉంది పైన. నాకు కలుపుతుంటే ఎట్లా అనిపిస్తుంది ఇది. అంజలి నీదే చూడు. ఇచ్చేస్తారా డాడీకి? ఓబర్ టిఫిన్ ఇవా. మళ్ళీ ఇంకేడా తింటావు? తీసుకో పట్టుకో, మళ్ళీ హాల్లో తిందు కానీ. ఇలా ఇడ్లీ సండే స్పెషల్ ఇడ్లీ. అంజలి తింటున్నావా? ఎందుకు నవ్వుతున్నావు అంజలి? నవ్వు వస్తుంది, అవుతుంది అంటే అంజలి. ఏమో మా ఇంట్లో అయితే ఇడ్లీ. నువ్వు తిని డాడీ. ఏమేమి గట్టిగా ఉందా ఇడ్లీ? ఇడ్లీ ఏంటిది ఉప్పు? ఏంటి ఇడ్లీ గట్టిగానే? అంజలి ఉప్పు ఉందా? అంజలి ఏ కథలు వాడకేరుంది ఉప్పు. అవి అది చూడు తింటుంది కదా, ఎంత మంచిగా తింటుంది. మీ పండ్లల్లో ఉప్పు లేనట్టుంది, అందుకే అట్లా కొడుతుంది. నేను ఇయ్యా.
తినా ఏంది ఉప్పు లేదు అంజలి తిన్నది అది తింటలేదా అంటే మీ పండ్లలో ఉప్పు లేనందుకే ఉప్పు తాకుతున్నట్టు తినండి ఫ్రెండ్ చూడండి ఇక కథలు పడుతుండే ఉప్పు లేదంటే ఉప్పు ఉందంట ఏరిందే ఉప్పు ఏది తింటా అలా కదా అందరికీ అందరూ ఏది తినా అలా కదా అందరూ చట్నీలో పెట్టు నేను తినా అందరి దాంట్లో అందరి దాంట్లో లేదు నా చట్నీలో ఉప్పు వద్దు నాకు చట్నీ ఫ్రెండ్స్ చూడండి ఇక నీ చట్నీ నీకే తినా తినా నాకు పెడతావు అంతే ఉప్పు చూడండి ఇక ఇలా చాలా ఉప్పు వేసింది కావాలని ఆమెకే పెడుతున్నా ఇడ్లీని తిను 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 అంజలి ఎట్లా ఉంది మంచిగా ఉందా మంచిగా అయిందా మంచిగా అయిందా నమ్మలో బాగా ఏమైంది బాగుందా ఇడ్లీ చట్నీ మళ్ళీ నాకెందుకు పెట్టినావు మరి అంతగానో చట్నీ వేరే చట్నీ ఏ టైం అవుతుంది కథలు పడుతున్నావా ఏ అమ్మ నువ్వు వేసినా ఎత్తావు యాగు వస్తున్నా మళ్ళీ వేసినావు ఏందల్లా కథలు పడుతున్నా కారం అవుతుందా కారం ఉప్పు వేస్తే కారం అవుతా అదే నీకు నాకే వలిగింది ఉప్పుకా ఇది ఇప్పుడు మంచిగా ఉంది నేను ఉప్పు వేసిన ఎక్కువ అయింది నీకు ఎందుకు డాడీ ఉప్పేసింది నువ్వు డ్యూటీ అని వీడియోలు ఇస్తారు కానీ ఆయనకు వచ్చాను ఉప్పేసింది మళ్ళీ ఎంత బిజీ ఉన్నా డాడీ రాత్రి ఎప్పుడు వస్తున్నా 12 అవుతుంది వచ్చే వరకు డైలీ మరి మళ్ళీ ఎలా జల్దీ వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ ఇవాళ అయితే మా ఇంట్లో అయితే చూసిరు కదా మీరైతే మా ఇంట్లో ఏం స్పెషల్ అంటే ఇంకా లంచ్లో అయితే ఏం లేదు ఏమంటారు వెజిటబులే ఎందుకంటే ఇంకా ఫస్ట్ వరకు కార్తీక మాసం ఉంది కదా మేమైతే నాన్ వెజ్ అయితే తినట్లేదు మా రాయేష్ అయితే బయట అయితే మస్తు తినేసి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఎట్లుందో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్